భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త 100 ఏళ్లు జీవిస్తాడు. ప్రతి భర్త తెలుసుకోవాల్సిన విషయాలివి. పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం, మెడలో తాళిబొట్టు భర్త భార్యకి కట్టినప్పుడే వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను, సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించటం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఏనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సంప్రదాయం 6వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాలిబొట్టు మాత్రమే కడతాడు. సంసారం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని, ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు, ముత్యాన్ని, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించటం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం. సూత్రం అంటే తాడు, ఆధారమని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో 3 ముళ్లను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో 3 ముళ్లను వేయిస్తారు వేద పండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు. దేవదేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతున్నా మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్టుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు కొలువై ఉంటారట. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగలిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరుడు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది. మంగళసూత్రం ధరించటం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయట. మంగళసూత్రాలలో పసుపు తాడును వాడుతారు. వరుడు 3 ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వ మంగళాదేవి ఉంటుందట. అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించటం, రంగులు దిద్దించటం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీ బొమ్మను మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయొచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాముడు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మ కానీ, రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయట. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం, ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారు చేసి వేయించుకుంటుంటారు. అలాంటి దేవుడి ప్రతిమలను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవటం మంచిది. వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కానీ, పట్టు నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థల నుంచి మరొకటి మీకు నిశ్చితార్థం అయిన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒకటైపోతారంటే ఇక ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడం అన్నది ఎంతో కష్టమైనది. అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే
ఆ ఇంట్లో సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపును మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే 5వతనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుములకు సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకు ఉండాలి. మంగళసూత్రాలకు ఎప్పుడూ ఎరుపు, నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే 5 వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటలలోపు మళ్ళీ మంగళసూత్రాన్ని, బంగారు తాళిని వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది. 100 ఏళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.